పడిపోయాను అనుకుంటున్నావో, కృంగిపోయాను, నా వల్ల ఏం కాదనుకుంటున్నావో, నేను సాధించలేను అనుకుంటున్నావో, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం, ఈ కృపావార్త దేవుని యొక్క వాగ్దానంగా నువ్వు తీసుకో. ప్రార్థన చెయ్యి. ప్రభా, నేను ఎక్కడైతే జారిపోయానో, ఎక్కడైతే పడిపోతున్నానో, ఎక్కడైతే కృంగిపోయానో అక్కడ నేను లేవనెత్తబడినట్లు నీ కృప నాకు దయచేయండి. నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని కృప పడిపోతున్న వ్యక్తిని నిలబెడుతుంది, స్థిరపరుస్తుంది, బాగు చేస్తుంది. అంటే పడగొట్టేది కాదు కృప, నిలబెట్టేది కృప. ఈ రోజులో కొన్ని తప్పుడు బోధలు, కృప ఉంది కాబట్టి నేను ఎక్కడైనా పడిపోతాను, ఏమన్నా చేస్తానంటున్నారు. నో, దట్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఏమంటుందంటే పడిపోయిన వాడిని నిలబెట్టి స్థిరపరచడానికి దేవుడు తన కృపనిస్తున్నాడు. సో జిగటగాల దొంగ ఊబిలో పడిపోయిన నేను బయటికి లాగి బండయ్యను దేవుని వాక్యం మీద నేను స్థిరపరుస్తా అంట. యూదా పత్రికలో మన కాలు తొట్టిల్లకుండా కాపాడువాడని రాయబడింది. ఒకసారి చూద్దాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. కాలు జారినట్టుగా నీకు అనిపించిందా? ఇక నీ జీవితంలో నష్టపోయాను, ఇక నేను పైకి రాలేను అనుకుంటున్నావా? నేను ఈ సమస్యను జయించలేను అనే సందేహం నీకు కలిగిందా? వెంటనే ప్రార్థించు. నీ కృపతో నన్ను బలపరచు ప్రభువా, నన్ను ఈ పరిస్థితుల్లో లేవనెత్తుము అని ప్రార్థించు. అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నాకు ఈ ముళ్ళు తీసేదేవా అని ప్రార్థించాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రార్థిస్తుండగా ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు సరిపోతుంది, నువ్వు భయపడినాకల్లా, నా కృప నీకు తోడుగా ఉంచాను, నువ్వేం నశించిపోవు, ఆ ముళ్ళు నువ్వు జయించగలుగుతావు, ఆ సమస్య నువ్వు జయిస్తావు, ఆ బాధ నువ్వు జయించేలాగా నా కృప నీకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ మై గ్రేస్ టు యూ. అందుకైనా నా కృప నీకు చాలును అన్నాడు. నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. ఒక విషయం అతన్ని బాధ పెడుతుంది, ఒక సమస్య అతన్ని బాధిస్తుంది, ఒక ముళ్ళు, ఒక సాతాను ముళ్ళు అతన్ని బాధిస్తూ ఉండగా ఏమని ప్రార్థించాడంటే భక్తుడు, ఇది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకున్నాడు. ఎన్నిసార్లు? ముమ్మారు. అంటే ఏంటి? ఒకసారి చేసిన, ఒకసారి ప్రార్థించినట్ట? అగైన్ అండ్ అగైన్ ఈ ప్రేయర్. సో అప్పటికి 3 సార్లు ప్రార్థించిన జవాబు రాకపోతే ఏం చేస్తాడు ఈయన? 4సారి జవాబు రాకపోతే, 5సారి జవాబు రాకపోతే? ఏలి ఎన్ని మార్లు ప్రార్థించాడు? జవాబు వచ్చేదాకా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం ఏదో ఒకసారి ప్రార్థన చేసి ఆపేయొద్దు. దేవుడు జవాబు ఇస్తాడు, నమ్మండి, ప్రార్థిస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రష్ చేస్తూనే ఉండండి అన్నట్టు. బ్రష్ ఒకరోజు చేసి ఆపేస్తారా? రా, నా క్రెడిట్ స్కోర్ చాలా పడిపోయింది రా, లోన్ కోసం అప్లై చేశాను, అది కూడా. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రష్ చేస్తూనే ఉండండి అన్నట్టు. బ్రష్ ఒకరోజు చేసి ఆపేస్తారా? చిన్నతనంలో స్టార్ట్ అయిన బ్రష్ ఎప్పటి వరకు చేస్తున్నాం? పోయేదాకా ఏం చేస్తుండాలి? ఎప్పుడు అలసిపోయారా? నేను ఎన్నాళ్ళు బ్రష్ చేస్తానని? యూ హ్యావ్ టు బ్రష్. భోజనం చేయడంలో అలసిపోలేదు, ఇంకెన్నాళ్ళు తినాలి ప్రభా అని ప్లేట్ ఎప్పుడైనా తోసేసారా? ఏంటి చెప్పండి? తింటూనే ఉన్నాను చిన్నప్పటి నుండి, తిని అలసిపోయాను, ఐ డోంట్ వాంట్ ఈట్ అని చెప్పి నాకు ఆహారం వద్దని. ఉపవాసం ఉన్నప్పుడు వద్దంటున్నావు, ఓకే. మిగిలిన టైంలో ఉపవాసం ముగింపులో ఆకలి వచ్చేస్తుంది కదా, మీరు భోజనం చేస్తున్నారు. అలాగే శ్వాస పీలుస్తున్నాను చిన్నతనం నుండి, ఇక చాలు ప్రభు అని ముక్కు బిగించేసుకున్నారు ఎప్పుడైనా? మరి శ్వాస ఎలా నిరంతరం ఆడుతున్నదో, ఎలా ఆహారం తీసుకుంటూ నీ శరీరాన్ని బలపరుచుకుంటున్నావో, ప్రార్థన నీ ఆత్మను బలపరుస్తుంది, వాక్యము నీ హృదయాన్ని బలపరుస్తుంది, నీ ఆత్మకు ఆహారంగా ఉంటుందని నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మ్యాన్, జారిపోతున్న వారిని బలపరచువాడు ఆయనే. ఈరోజు ఏ విషయంలోనూ జారిపోయినా, ఒకవేళ ఆత్మీయంగానే జారిపోయావేమో, దేవుని దగ్గర అడుగు, ప్రభా నీ కృప నాకు దయచేయి, మళ్ళా నన్ను తిరిగి నిలబెట్టండి. ప్రార్థనలో జారిపోయిన వారు, వాక్య విషయంలో జారిపోయిన వారు, సహవాస విషయంలో జారిపోయిన వారు, దేవుని పరిశుద్ధుల సహవాసం మానివేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? తిరిగి రమ్మని ప్రభు కోరుతున్నాడు. ఇంకెన్నాళ్ళు నువ్వు వెళ్ళే కొలది చీకటే, నువ్వు దేవునికి దూరం అయ్యే కొలది అంధకారమే, అంధకారంలో పోయే కొలది నీ జీవితం అంధకారం అయిపోతుంది. కనుక తిరిగి యూటర్న్ తీసుకో, రిపెంట్ అవు, ప్రభు ఎదుగు తిరిగి వచ్చేసాయి, ప్రార్థించు, ప్రభు పాదాల మీద పడు, ప్రభా నేను జారిపోతున్నాను, నన్ను రక్షించమని అడుగు. ఈరోజు ఎందరైతే ఈ ఉదయకాలం మా వల్ల ఏం కాదు, ఇక మేము దాటిపోయాం, మా వయసు దాటిపోయింది, మళ్ళీ ఆ ఉద్యోగం నేను పొందలేను, నేను ఆ వ్యాపారం చేయలేను, నేను నా కుటుంబాన్ని పోషించుకోలేను, నీ మనస్సును బాధిస్తుందా సమస్య ఏదున్నా,
ఇక జారిపోయాను, నాకు ఇక అంతమే అనుకుంటున్నావేమో. కాదు, జారిపోతున్న నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు. నేను పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఆయన తన కృపను పంపి నేను లేవనెత్తునుగాక, దేవుని సహాయాన్ని పొందుదువుగాక. ఎందరు ప్రార్థన చేస్తారు, ప్రభా ఆ భక్తునికి నువ్వు ఎలా కృపనిచ్చి బలపరిచావో నాకు కూడా నీ కృపనిచ్చి బలపరచుదేవా అన్నవారు మీ చేయి చూపించగలరా? షల్ వి నీల్ డౌన్ అండ్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తున్నాం. జారిపోకుండా మమ్మల్ని నిలబెట్టేవాడు నీవే, పడిపోకుండా నిలబెట్టేవాడు నీవే. ఇక నా పని అయిపోయిందని భక్తులు బాధపడుతూ ఉండగా ఇదిగో నీ కృపనిచ్చి బలపరిచావు. పౌలు భక్తుడు ప్రార్థించాడు, నాయన దేవా ఈ ముళ్ళను తీసివేయమని ముమ్మారు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలునన్నావు. కృపనిచ్చి అతన్ని విడిపించావు. కృపతో మమ్మల్ని బలపరుస్తున్నావు. బలపరిచే నీ కృప నాకు దయచేయి. జారిపోతున్న నన్ను నిలబెట్టండి ప్రభా. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మరి ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆరోగ్యపరంగా జారిపోతున్నావేమో. జారిపోతున్న నీకు దేవుడు తన కృపను దయచేయునుగాక. మీ కృప ద్వారా, మీరిచ్చే జ్ఞానము ద్వారా మీరు ఈ సమస్యలు జయించే శక్తిని వీరికి దయచేయండి. మేము ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావు, బలవంతులుగా చేస్తానన్నావు. నీ కృప కొరకు ఎదురు చూచు వారి పట్ల నువ్వు ఆనందిస్తున్నావు తల్లి. ఇదిగో నీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నావు. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో యేసు క్రీస్తు వారికి అధికారం గల జయము కలుగునుగాక. మీ కృపను బట్టి వీరందరికీ గొప్ప జయమును అనుగ్రహించండి. శరీరంలో ప్రతి అవయవానికి స్వస్థతను అనుగ్రహించండి ఆయన. వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వారికి యేసు అధికారం గల నామములో స్వస్థత కలుగునుగాక. నీ కృప ద్వారా మాకు బలమును, శక్తిని అనుగ్రహించి నడిపించి మీ నామాన్ని గణపరచుకోమని యేసు క్రీస్తు వారికి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.